మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నారని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మహారాష్ట్రలోని వార్ధా ప్రాంతంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభ్యర్థుల వెంట ముమ్మరంగా ఇంటింట ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను మహారాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, 6 గ్యారంటీ పథకాల పేరిట ఇక్కడ ప్రజల్లో ప్రచారం సాగించిన ప్రజలు మాత్రం నమ్మడం లేదని, ఈ నెల 20న జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని అంటున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్ర ఎన్నికల అసెంబ్లీ ప్రచారానికి ఒకే రోజు గడువు ఉండడం చేత ఇప్పటికే అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మహారాష్ట్రలోని వార్ధా ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలోనే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగానే ప్రచారం సాగిస్తున్న శంకర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం ప్రచారం చేస్తున్నారు? ఇక్కడ మరాఠా ప్రజలకు ఏం జవాబు చెప్తున్నారు? మహారాష్ట్రలో ఈ నెల 20 తారీఖు నాడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి ఎన్నికల కార్యక్రమ నిమిత్తం మేమంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడే తీరు కానీ అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిపై ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలంతా కూడా మనస్ఫూర్తిగా నిండు మనసుతో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు 2014 నుండి 2024 వరకు ఈ వార్ధా నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధిపై ప్రజలు ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పట్ల ఓ ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నెల 20వ తారీఖు నాడు జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పంకజ్ భూయర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది. కార్యకర్తలలో కూడా కష్టపడే వాళ్ళు చూస్తున్నటువంటి అదేవిధంగా ప్రజలు కూడా జరిగినటువంటి అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించడం, మేము కులాలకు మతాలకు అతీతంగా ఓట్లేస్తాం, జరిగినటువంటి అభివృద్ధిని మేము చూసి ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇప్పటికే 2 సార్లు మేము గెలిపించడం, 3వసారి కూడా ఆయననే గెలిపిస్తామనే విధంగా వార్ధా నియోజకవర్గ ప్రజలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వార్ధా నియోజకవర్గమే కాకుండా ఈ వార్ధా జిల్లాలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సాగిస్తూ ఏదైతే తెలంగాణలో 6 పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం, ఎన్నికల్లో ఖచ్చితంగా మహారాష్ట్రలో విజయం సాధిస్తే, కాంగ్రెస్ సంబంధించిన కూటమి విజయం సాధిస్తే ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. దీన్నేమంటారు? ఇప్పుడు గతంలో సోషల్ మీడియా లేనప్పుడు ఒక రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఇంకో రాష్ట్రంలో తెలిసేది కాదు. సోషల్ మీడియా లేనప్పుడు పక్క గ్రామంలో ఏం జరుగుతున్నదో ఇంకో పక్క గ్రామంలో తెలిసే పరిస్థితి లేకుండా, కానీ ఈరోజు ఏ దేశంలో ఏమి నడుస్తున్నదో, ఏ నాయకుడు ఏ అబద్ధం మాట్లాడుతున్నాడో, ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తున్నారా లేదా అని సోషల్ మీడియా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. ప్రజలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర అబద్ధాలు మాట్లాడిపోయిండు, మీ దగ్గర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు కదా, ఎవరికి రైతులకు రుణమాఫీ కాలేదు, 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని చెప్పారు, ఎవరికి కూడా 2000 రూపాయలు 4000 కాలేదు, వికలాంగులకు చేయుతానన్నారు, ఈ రకంగా ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసి గెలిచింది, మా దగ్గర కూడా మోసం చేసి గెలవడానికి మీ ముఖ్యమంత్రి వచ్చి మా దగ్గర ప్రచారం చేస్తుండని ఇక్కడ ప్రజలు మాట్లాడుతున్నటువంటి తీరే దానికి నిదర్శనం. అందుకు ఆ రాష్ట్రంలో మోసం చేసి ఈ రాష్ట్రంలో ఆ రకంగానే మరొకసారి మోసం చేసి ఓట్లేసుకుందామని ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్ర ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలే బాహటంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో మోసం చేస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదు, మీ మాటలన్నీ కూడా అబద్ధం మాటలని ఇక్కడ ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని మోసం చేసిందే కాకుండా ఈ రాష్ట్రాన్ని 6 గ్యారంటీల పేరు మీద రాష్ట్ర ప్రజల ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చి మళ్ళీ పక్క రాష్ట్రాన్ని కూడా మోసం చేయడానికి కాంగ్రెస్ నాయకులు బయలుదేరినరా అని ఈరోజు తెలంగాణలో చర్చ జరుగుతున్నది. ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వచ్చి మహారాష్ట్రలో ప్రచారం చేస్తే ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఫడ్నవీస్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి షిండే గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలంతా ఈ వార్ధా అసెంబ్లీ కాదు, వార్ధా జిల్లాలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు. మొత్తంగా మహారాష్ట్రలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలో రాబోతుంది. ప్రజలంతా కూడా ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్కు సంబంధించిన కూటమికి సంబంధించిన
వారిని నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మోదీని విశ్వసిస్తున్నారు మహారాష్ట్ర ప్రజలు. ఇక్కడ ఖచ్చితంగా మహారాష్ట్రలో ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి పాయల్ శంకర్ పేర్కొన్న పరిస్థితి. వీడియో శ్రీనివాస్తో శ్రీనివాస్, హెచ్ఎం టీవీ, వార్తా నుండి.